మేమైతే ఇందూర్ సిటీకి వచ్చేసాము. ఇందూర్ అంట చాలా పెద్ద ఫేమస్ సిటీ. ఓకే, ఇప్పటివరకు అసలు మేము లంచ్ తినలేదు, డిన్నర్ తినలేదు, బ్రేక్ఫాస్ట్ తినలేదు. సో ఇప్పుడే లంచ్ చేయడానికి వచ్చాము. ఇందూర్ సిటీ చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ. ఇట్స్ లుకింగ్ నైస్. మన హైదరాబాద్లో చార్మినార్ ఫేమస్ ఎలానో ఇందూర్లో కూడా సరఫ్ ప్యాలెస్ అలానే ఫేమస్ అంట. సో యా, I'll catch you back. We are walking on Indore streets. These are the Indore streets. We are exploring it and the auto rickshaw wala. ఆకలేస్తుందా పప్ప? నాకైతే లేదు. నేను తినేటప్పుడు నేను చాలా లైట్ తింటా. ఎట్లా నేను జర్నీలో ఉంటే ఖచ్చితంగా అన్నీ తక్కనే తింటా. వాటర్ అయినా సరే, ఫుడ్ అయినా సరే, ఉపవాసం ఉండమన్నా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏం వస్తుందో ఏం తెలియదు. పాసింగ్ వచ్చిన ప్రాబ్లమే, టాయిలెట్ వచ్చిన ప్రాబ్లమే. అన్నీ తట్టుకోవాలంటే తక్కువ తినాలా, మితంగా ఉండాలి. అందుకే నాతో పాటు అందరిని కూడా అలానే ఉంచుతున్నా తిండి లేక. షీ ఇస్ మై మామీ. వెళ్ళినాం, 10 అవుతుంది, తిను లేదు, ఏం లేదు. బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు. ఇప్పుడు డిన్నర్ అవుతుంది. ఇదంతా మా గ్యాంగ్. హాయ్, ఇక్కడ హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. మొన్ననే స్టార్ట్ చేస్తా ఛానల్. అవునా? మొత్తం ఇండోర్ సిటీ అని చెప్తున్నారు. మొత్తం తిరిపిస్తూనే ఉన్నారు, వాకింగ్ చేస్తూనే ఉన్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు. ఓకే గైస్, ఐల్ క్యాచ్. ఇదంతా స్ట్రీట్ ఫుడ్స్ ఆఫ్ ఇండోర్ సిటీ. పావ్బాజీ, దిస్ ఇస్ దోస. ఇది ఫేమస్, ఇండోర్లో ఫేమస్ పావ్బాజీ. తినలేదు, పెట్టింది చెప్పడే ఉంది. స్పెషల్ మ్యాగీ చాట్. ఒకటన్నా తిన్నాను కదా ఇది. దిస్ ఇస్ అ ఫేమస్ ఇండోర్ స్ట్రీట్ ఫుడ్స్ అన్నమాట. నేను తిరుగుతూనే ఉన్నాం. మా ఫైనల్ డెస్టినేషన్ ఏంటో మాకే అర్థం కాదు. ఇక్కడ అన్ని వెరైటీ స్వీట్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క వెరైటీ స్వీట్ ఉంది ఇక్కడ. అసలు ఈ స్వీట్ లేదు అన్న మాట లేదు. చాలా వెరైటీ స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ, అన్నీ చాలా బాగున్నాయి. అంతా స్ట్రీట్ ఫుడ్ అట, ఏం తింటామో ఏం తినము. మేము ఇండోర్ సిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం యాక్చువల్లీ. అన్నము, పప్పు, కూర ఉంటుంది. అవన్నీ ఎక్స్పెక్ట్ చేసినాయి, ఏం లేవు ఇక్కడ. పానీపూరి పండుగ అయిపోయింది. ఫైనలీ వి ఆర్ ఈటింగ్ పానీపూరి సంథింగ్. ఎంత దూరం పోతారు? ఇంకెంత దూరం నడుస్తూనే అర్థం కావట్లేదు. ఎంత దూరం పోతారా? ఫుల్ అవుతుంది కదా.
ఇక్కడ చావలే దొరకట్లేదు ఫ్రెండ్స్. అన్నం పప్పు, వి మిస్ దాట్ అన్నం పప్పు. ఎంతైనా మన తెలంగాణలో అన్నం పప్పే కదా ఫేమస్. ఎంత దూరం వెళ్ళాలో ఏంటో అర్థం కావట్లేదు. సో ఎనీవే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ స్ట్రీట్స్ అనేది అనొచ్చు. And this drink is famous, I think so. హైడ్రేటెడ్ కోసం కొబ్బరి నూనె అయితే తాగుతున్నాను. ఇది కూడా తాగుతాము తాగకూడదు. స్పెషల్ చాట్. मुझे भी चाहिए. हाँ हाँ दे रही हूँ आप बोला है ना आप लो आपका भैया We are trying pav bhaji. Let's see what happens. How it tastes. అంతేనా आंटी हो रहा है कि नहीं? हो रहा है ना आपका ही हो रहा విఘ్న మమ్మీ ఇట్లా పట్టుకోయి. ఇది ఒకటి తిందాం. हम लोग अच्छा ही बनाता है ఫైనలీ అవర్ డిన్నర్ ఇస్ కంప్లీటెడ్. ఏ అండ్ ఫుడ్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది తెలంగాణ అన్నట్టుంది ఫుడ్. చాలా చాలా బాగుంది. అండ్ మా మమ్మీ రివ్యూ అడుగుతాను. చూడండి మమ్మీ ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. తెలంగాణ ఫుడ్ ఇక్కడ దొరికింది. పప్పు అని నేను అడుగుతాను. ఫుడ్ ఎలా ఉంది అన్నయ్య? చాలా బాగుంది, సూపర్. రైస్ ఒకటే జీరా రైస్ ఫస్ట్ బాగాలేదు, నార్మల్ వైట్ రైస్ చాలా బాగుంది. ఇంకా చెప్పారు అందుకే. హౌ ఇస్ యువర్ డే? బాగానే ఉంది. ఇందాకే ఇందూర్ ప్యాలెస్ అని చెప్పి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినాం. అందులో మొత్తం అన్ని ఫుడ్ చూసి కళ్ళు తిరిగి చక్కెర వచ్చి పడిపోయినాము. వచ్చి మేము లేపాము. లేపారు. లేపాక మళ్ళీ తిరిగి మళ్ళీ రెస్టారెంట్ దగ్గరకు వచ్చి ఇక్కడ రకరకాల ఫుడ్స్ తిన్నాం. మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయి. అంట. సో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే గైస్ బాయ్, టేక్ కేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అభిజ్ఞాన పాల. ఓకే బాయ్.